ధనమే లోకమని జీవించేవాడికి ఈ లోకంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడో చూద్దాం. ప్రియాదేవుడరా, ధనమే లోకమని జీవించి అబద్ధంలాడి సంపాదిస్తే సామెతల గ్రంథంలో 21వ అధ్యాయం 6వ వచనం అందరికీ కూడా ఎలా సెలవిస్తుంది. అబద్ధంలాడి ప్రోగు చేసుకున్న సొమ్ము చావునే తెచ్చిపెడుతుంది. కాబట్టి అబద్ధమాడి ఏనాడు కూడా ధనాన్ని సంపాదించుకొని వెనకేసుకోవద్దు. అదేవిధంగా అన్యాయంగా డబ్బును సంపాదిస్తే ఏమవుతుందో ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనంలో, నీ జీవితంలో ఏనాడు కూడా అన్యాయంగా ధనాన్ని సంపాదించుకోవద్దు. ఇలా అన్యాయంగా డబ్బును సంపాదించుకున్నా సరే అది నీ మిగలదు అని చెప్తూ ఏమని చెప్తుందంటే, అన్యాయంగా ధనాన్ని సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్లను పొదిగేటువంటి కౌసు పక్షి లాంటి వాడు. అతను నిండు ప్రాయంలో ఉండగానే తన సంపదలు కోల్పోతాడు. చివరికి మూర్ఖుడుగా ఈ లోకంలో పరిహరిస్తాను. కౌసు పక్షి తన గుడ్లను పెట్టదు, కానీ వేరే పక్షులు గుడ్లను పెట్టినప్పుడు ఆ పక్షులు తెలియకుండా వెళ్ళి ఇది పొదిగి ఆ యొక్క పిల్లలను చేస్తుంది. ఏ విధంగానైతే కౌసు పక్షి తాను పెట్టని గుడ్లను పొదిగి ఇక పిల్లలను చేస్తూ ఉంటుందో, అదేవిధంగా అన్యాయంగా డబ్బు సంపాదించేవాడు కూడా తనది కాదు కానీ అన్యాయంగా లాక్కుంటాడు, దోచుకుంటాడు. చివరికి అతను నిండు వయసులో ఉండగానే ఆ సంపదలన్నీ కూడా కోల్పోతాయి. చివరికి లోకంలో మూర్ఖుడుగా పరిగణించబడతాడు. మరి నీ జీవితంలో మూర్ఖుడుగా ఉండాలనుకుంటున్నావా? విశ్వాసపడి నీవు ఏనాడు కూడా మూర్ఖుడుగా ఉండకూడదు, అన్యాయంగా ధనాన్ని సంపాదించవద్దని ఇక్కడ సెలవిస్తున్న ప్రియ దేవుడరా. మరి ఈ సందర్భంలో మనందరూ కూడా గ్రహించవలసిన ముఖ్యమైన వాక్యము ఏంటి అంటే, ప్రియ దేవుడరా, ధనవంతుడు చెడ్డవాడైతే ఎలా ఉంటాడు? చెడ్డవాడిగా ఉండేవాడు ధనాన్ని సంపాదిస్తే లోకమని ఇక జీవిస్తే ఏమవుతుందో యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు. ఇదిగో నా ప్రాణమా, తినుము త్రాగుము ఆనందించము. ఇదిగో నీకు సంవత్సరాల తరబడా ఇక ఆస్తిపాస్తులు అని అనుకునే లేవు. వెంటనే దేవుడు చెప్పే మాట, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణాలు కోల్పోవచ్చున్నావు అని చెప్తున్నారు. ప్రియ రిమిడరా, మనలో కూడా ఎంతోమంది ఇలాంటి అవివేకులు ఉన్నాము. మన యొక్క జీవితం ఇక శాశ్వతాన్ని తెలిసినా సరే అనేకసార్లు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాము. ఉపదేశ గ్రంథంలో 5వ అధ్యాయము 15వ వచనంలో, నరుడు ఒట్టి చేతులతో ఈ లోకమునికి వచ్చినట్లు మరలా ఒట్టి చేతులతో నుంచి వెళ్ళిపోవాలి. నరుడు ఒట్టి చేతులతోనే వచ్చాడు. నీవు నేను మనందరూ కూడా ఒట్టి చేతులతో వచ్చాము, ఒట్టి చేతులతోనే వెళ్ళిపోవాలి. ఆ సత్యాన్ని గ్రహించుకోవాలి ప్రతి ఒక్కరూ. ఈ యొక్క ధనము, సంపద, అందము, ఐశ్వర్యం ఇవేమి కూడా మనతో పాటు రావు. దానికి ప్రత్యక్ష సాక్షి అలెగ్జాండర్ ద గ్రేట్ చక్రవర్తి. తాను ప్రపంచంలో ద గ్రేట్ అనే పేరును పొందాడు, ఎన్నో మనల గౌరవాన్ని పొందాడు. ఆయన వెనకేసుకున్నటువంటి బంగారము, వజ్రాలు, ఇక ఆస్తిపాస్తు తనకే తెలియదు. తాను ప్రియజనుడు చనిపోయేటప్పుడు తాను ఇక తన బంట్రోతులను ఇద్దరు పిలిచి వెక్కి ఏడుస్తూ తాను ఈ విధంగా చెప్పాడు, అయ్యా నేను ఎంతో ఇక వెనకేసుకున్నాను, నా ఆస్తిపాస్తు నాకే తెలియదు, కానీ నా మరణం దగ్గర అయింది. కాబట్టి నేను చనిపోయేటప్పుడు నేను చనిపోవడం నాకు 3 పనులు చేయాలి. మొట్టమొదటిది, నేను చనిపోయినప్పుడు నా యొక్క మృతదేహాన్ని నాకు వైద్యం చేసినటువంటి యొక్క డాక్టర్లు మాత్రమే మోసుకెళ్ళాలి. తర్వాత నా శవాన్ని మోసుకు వెళ్ళేటప్పుడు ఇదిగో నా మృతదేహం కింద నేను సంపాదించినటువంటి బంగారము, వజ్ర వైడూర్యాలు అన్నీ కూడా భూమి మీద పరవండి, వాటి మీద నా యొక్క మృతదేహాన్ని మోసుకు వెళ్ళండి. మూడవది, ఇదిగో నా మృతదేహాన్ని మోసుకు వెళ్ళేటప్పుడు నా 2 చేతులను చాచి ఉంచాలి. ఎందుకు ఇలా 3 పనులు చేయాలంటే, ఎందుకు వైద్యులు మాత్రం నా శవాన్ని మోసుకు వెళ్ళాలంటే, ఇదిగో ఇన్ని రోజులు కష్టపడిన వైద్యం చేశారు, కానీ మానవులు ఎవ్వరు కూడా పోయే ప్రాణాన్ని రక్షించలేరని అందరూ కూడా తెలుసుకోవాలి. రెండోది, నా యొక్క బంగారము, వజ్ర వైడూర్యాలు, డబ్బు మొత్తం కూడా ఆ యొక్క మృతదేహం ముందు పెట్టి దాన్ని తొక్కుంటూ తీసుకువెళ్ళాలంటే మనం సచిన రోజు మనం సంపాదించి ఏది కూడా మనతో పాటు రాదని లోకం అంతా కూడా తెలుసుకోవాలి. మూడోది, నా యొక్క 2 చేతులు వేలాడదీసి ఒట్టి చేతులతోనే నా యొక్క మృతదేహాన్ని ఎందుకు మోసుకు వెళ్ళాలంటే, ఇదిగో
ఈ యొక్క మనిషి ఉట్టి చేతులతో ఈ లోకానికి వచ్చాడు, ఉట్టి చేతులతో వెళ్ళిపోవాలని, నగ్న సత్యం అందరికీ కూడా తెలుసుకోవాలని బోర్ని ఏడ్చి తన ప్రాణాన్ని వదిలారు. ప్రియా దేవుడరా, మన యొక్క జీవితంలో ఒక విశ్వాసపడుగా ఆలోచించాల్సింది ఏంటంటే, ధనము మనకు అవసరము, అది మనకి కావలసినంత మాత్రమే, కానీ ఎక్కువగా ఆశపడవద్దని బైబిల్ గ్రంథం చెప్తూ, మన నిజమైన విశ్వాసపడు ఏం కోరుకుంటాడో సామెతల గ్రంథంలో 30వ అధ్యాయము 7, 8, 9 వచనాలు మనం చదువుకుందాం. నిజమైన విశ్వాసపడు కోరుకునేది రెండు విషయాలు. ఆ 2 వరాలు ఏం కోరుకుంటాడంటే, దేవా నన్ను సంపన్నుని చేయవద్దు, పేదవాడిని చేయవద్దు, నాకు కావలసిన భోజనం మాత్రం ప్రతిరోజు దయచేయము. నాకు కావలసిన 2 వరాలు మీకు ఇవ్వండి. ఏంటి అంటే, నన్ను ధనవంతుని చేయవద్దు, దరిద్రుని చేయవద్దు, కానీ ప్రతిరోజు మాత్రం నాకు కావలసిన భోజనం మాత్రం నాకు దయచేయండి. ఎందుకంటే నాకు సంపదలు ఇచ్చినట్లయితే ఆ సంపదలను చూసి దేవుడు ఎవరా అని దేవుని ధిక్కరిస్తానేమో. నన్ను పేదవాడిని చేశారనుకోండి, ఇదిగో నాకు ఏమీ లేదు కాబట్టి నేను దొంగతనం చేసి నా దేవునికి అవమానం చేస్తానేమో. కాబట్టి సంపదలు ఇస్తే నా దేవుణ్ణి మర్చిపోతానేమో, పేదవాడిని చేస్తే దేవునికి వ్యతిరేకంగా దొంగతనం చేసి దేవునికి చెడ్డ పేరు తెస్తానేమో. కాబట్టి నన్ను సంపన్ను చేయవద్దు, దరిద్రుని చేయవద్దు, కానీ నాకు కావలసిన ప్రతిరోజు కూడా కావలసిన భోజనం దయచేయము అని ఆ యొక్క బైబిల్ వాక్యం చెప్పినట్టుగా నీవు నేను కూడా ప్రతిరోజు కావలసిన భోజనం కావాలని పరలోక ప్రార్థనలో వేడుకోవాలి. మరి ఇక దేవుని వేడుకోవాలి. అంతేగాని ఇక విపరీతమైన ధనంతో ఉన్నప్పుడు ఆ ధనమే మనల్ని నాశనాన్ని తీసుకెళ్తుందని ప్రతి ఒక్క విశ్వాసి అర్థం చేసుకోవాలి. ప్రియ దేవుడరా, మరి ఈ రోజుల్లో ఎన్నో మాటలు వింటున్నాం, ఎన్నో వాక్యాలు వెంట వెళ్తున్నాం, కానీ ఎంతోమంది ఆ యొక్క డబ్బును వడ్డీకిచ్చి జీవిస్తున్నారు. బైబిల్ గ్రంథంలో డబ్బు వడ్డీకిచ్చి ఆశపడితే ఏమవుతుంది? కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ ఒక మాట చెప్తున్నారు. ప్రియ దేవుడరా, అప్పిచ్చి వడ్డీ తీసుకున్న వానికి ఎట్టి హాని జరగదు. కానీ నిర్గమాకాండం 22వ అధ్యాయం 25వ వచనంలో, మీలో ఎవడైనను నా ప్రజల్లోని పేదవానికి సొమ్ము అప్పుగా ఇచ్చినచో మీరు వారితో వడ్డీ వ్యాపారి వలె వ్యవహరించరాదు, వారి నుండి వడ్డీ పుచ్చుకొని రాదు. మీరు వడ్డీ ఏనాడు కూడా పుచ్చుకోవద్దు. మరి వడ్డీ పుచ్చుకున్నట్లయితే ఏమవుతుందో ఒక సంఘటన మనం చూద్దాం. ఒక గ్రామంలో ఒక వ్యక్తి పక్కింటి వాడు జాడీ అవసరం అనగా జాడీనిచ్చాడు. ఆ వ్యక్తి జాడీని వాడుకొని కొన్ని నెలలు అయిన తర్వాత ఆ జాడీతో పాటు ఇంకొక చిన్న జాడీని తీసుకొచ్చి, అయ్యా ఇదిగో ఇన్ని రోజులు మీ జాడీని వాడుకున్నాడు కాబట్టి మీ జాడీ ప్రసవించి పిల్ల జాడీని కన్నది, కాబట్టి ఈ జాడీతో పాటు ఈ పిల్ల జాడీని కూడా తీసుకోండి ఇచ్చినప్పుడు దాన్ని చూసి అత్యాశతో సంబరపడిపోయాడు ఆ జాడీనిచ్చిన వాడు. ఆశపడి సంబరపడిపోయి, నేను ఒక జాడీనిస్తే చిన్న జాడీని ఇంకో దాన్ని కూడా ఇచ్చాడు కదా, ఇలా జాడీని ఎవరికైనా ఇస్తే ఇలాగే వస్తుందని ఆశపడి ఆయన ప్రతి ఒక్కరికి కూడా జాడీలు ఇవ్వటం ప్రారంభించాడు. అయితే ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి వచ్చి, అయ్యా నాకు జాడీ కావాలని తీసుకువెళ్ళాడు. ఎప్పుడైతే జాడీని కావాలన్నప్పుడు పెద్ద జాడీని ఇస్తాడు ఆయన ఆశతో, ఇంకొక జాడీ వస్తుందని. ఎప్పుడైతే జాడీని ఇస్తాడో ఆయన తీసుకువెళ్ళిన వాడు నెల 2 నెలలు ఇలా సంవత్సరాలు గడుస్తుంది, జాడీని ఇవ్వట్లేదు. అప్పుడు జాడీ ఇచ్చిన వాడు వెళ్ళి, అయ్యా నేను మా ఇంట్లోని పెద్ద జాడీని నీకు ఇచ్చాను, అప్పిచ్చాను, కానీ నువ్వు తిరిగి నాకు ఇవ్వలేదు అన్నప్పుడు ఆ జాడీ తీసుకున్నవాడు ఏమంటాడు తెలుసా? అయ్యా మీరిచ్చిన జాడీ ప్రసవించేటప్పుడు ప్రసవ నొప్పులు తట్టుకోలేక చచ్చిపోయిందయ్యా, నీ జాడీ లేదంటాడు. అప్పుడు వెంటనే ఆవేశంతో, ఇదిగో నా జాడీ ప్రసవించడం ఏంటి, ప్రసవ నొప్పులు చచ్చిపోవడం ఏంటి అని ఆవేశంతో ఆయనతో గొడవ వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి అంటాడు, అయ్యా జాడీ ప్రసవించి ఇంకో జాడీని కన్నదని చిన్న జాడీ ఇచ్చినప్పుడు సంతోషంగా తీసుకున్నావే, మరి అదే జాడీ ప్రసవేదనలో చచ్చిపోయింది అన్నప్పుడు ఎందుకు నమ్మటం లేదు అని చెప్పి ఉన్నది పోగొట్టుకున్నాడు, ఉంచుకున్నది పోగొట్టుకున్నాడు. కాబట్టి
ఇక పొందకుండా అసలు ఇచ్చినప్పుడు దాన్ని పొందాలే తప్ప దానికి వడ్డీ ఆశించినట్లయితే ఈ విధంగానే మన యొక్క జీవితంలో జరుగుతుంది. విశ్వాసపడి ఎవరు కూడా వడ్డీకి డబ్బులు ఇవ్వకూడదు, ఇచ్చి ఆశపడకూడదు. ఇది దేవునికి వ్యతిరేకమైనదని బైబిల్ గ్రంథంలో మనందరికీ కూడా చెప్తుంది. ప్రియ దేవుడరా, మరి ఈ యొక్క డబ్బు మీద పిచ్చి లేకుండా ధనవంతుడు మంచివాడైతే ఆయన యొక్క జీవితం ఏమవుతుంది? ధనవంతుడు మంచివాడైతే ఏమవుతుందో ఒక్కసారి గమనించే ప్రియ దేవుడరా, ధనవంతుడు మంచివాడైతే ఏమవుతుందో శ్రాపుత్ర యేసు 31 అధ్యాయం 8వ వచనాన్ని చదువుకున్నట్లయితే, పాప మార్గమున డబ్బు కూడబెట్టని వాడును నిర్దోషియగు ధనికుడు ధన్యుడు. పాప మార్గంలో కాకుండా మంచి మార్గంలో డబ్బు సంపాదిస్తే అలాంటి వాడు ధన్యుడవుతాడు. 11వ వచనాన్ని చదువుకున్నట్లయితే, అట్టివాడెవడైనా ఉన్నట్లయితే అతని సంపదలు స్థిరముగా నిల్చును, ప్రజలెల్లరూ అతని మంచితనమును మెచ్చుకుందరు. ఎవరైనా సరే మంచి మార్గం డబ్బు సంపాదిస్తారో అలాంటి డబ్బు స్థిరముగా నిలుస్తుంది. ఆ డబ్బు నిలవటంతో పాటుగా అతనికి మంచి పేరు సమాజంలో వస్తుంది. విశ్వాసపడిన వాడు నీతి మార్గంలో డబ్బు సంపాదించండి, ఆ నీతి మార్గం అది నిలుస్తుంది స్థిరంగా, మరి వారికి మంచి పేరు వస్తుందని బైబిల్ గ్రంథం చెప్తూ, ప్రియా దేవుడరా, ఇంకా మనందరూ కూడా గమనించినైతే ఈ యొక్క ధనవంతుడు మంచివాడైతే ఎప్పుడు కూడా మంచి పేరుని సంపాదిస్తాడు. అయితే ధనవంతుడు చెడ్డవాడైతే ఏమవుతుంది? చెడు రూపంలో వక్ర మార్గాల్లో డబ్బును సంపాదిస్తే ఏమవుతుందో ఒకసారి గమనిస్తే, ధనవంతుడు చెడు మార్గం డబ్బు సంపాదించినట్లయితే లూకాసు వార్త 12వ అధ్యాయం 21వ వచనంలో, అతడు దేవుని దృష్టిలో ఏనాడు భాగ్యవంతుడు కాలేడు. దేవుని దృష్టిలో ఏనాడు కూడా భాగ్యవంతుడు కాలేడు. మరి నువ్వు దేవుని దృష్టిలో భాగ్యవంతుడు కావాలనుకుంటున్నావా, లేకపోతే దేవుని దృష్టిలో భాగ్యవంతుడు కాలేకపోతున్నావా? ఆలోచించుకొని దేవుని కోసం నీ సంపదను వదిలితే ఏమవుతుందంటే, చివరిగా మార్కు సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో, ఈ లోకములో దేవుని కోసం నీ సంపదను వదిలిపెడితే 100 ప్రతిఫలం పొందును, పరలోకంలో శాశ్వత జీవనం పొందుతాం. కాబట్టి ఈ భూలోకంలో 100 ఫలించాలి, పరలోకంలో శాశ్వత ఆనందం పొందాలంటే ఇదిగో నీ యొక్క ధనాన్ని నీ యొక్క 10 మందికి దానం చేస్తూ దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించు. దేవుడు నీ హృదయాన్ని మెచ్చి నీకు ఇంకా 100 ధనాన్ని పరలోకంలో ప్రసాదిస్తాడు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.